వైసీలు సేవల్లో ముందుంటారు. ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ అందచేత సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానా వద్ద సోమవారం ఇంటర్నేషనల్ వైసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు గోలి వెంకటేశం, కీర్తిశేషులు తోట భూమలింగం, కీర్తిశేషులు ఆదిమూలం రాములు జ్ఞాపకార్థం ఫ్రీజర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇంటర్నేషనల్ వైసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని వైసీలు వ్యాపార రంగంతో పాటు సేవా రంగంలో కూడా ముందుంటారని ఇంటర్నేషనల్ వైసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ వైసీ నాయకులు తోట భిక్షపతి, గోలి సంతోష్, ఆదిమూలం నారాయణ సౌజన్యంతో ఫ్రీజర్ అందజేయడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నంగనూరు సత్యనారాయణ, కోడిప్యాక నారాయణ, ఇంటర్నేషనల్ వైసీ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నేతి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు ఎన్సి సంతోష్, కైలాస ప్రభాకర్, అత్తెల్లి కిషన్, ఉత్తనూరి సంపత్, దొంతాల సత్యనారాయణ, బ్రాహ్మణపల్లి భిక్షపతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంతంలో ఇంటర్నేషనల్ వైసీ ఫెడరేషన్ గజ్వేల్ టీం ఆధ్వర్యంలో భిక్షపతి గారు మరియు గోలి సంతోష్ గారు, నారాయణ గారి ముగ్గురు వాళ్ళ సొంత పైసలతో ఎవరైనా గజ్వేల్ పట్టణంలో కావచ్చు, జయదేపూర్ కావచ్చు, ఈ సరౌండింగ్లో ఎవరైనా కానీ వైశాస్ కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఫ్రీజర్ ఇచ్చేదానికి ఫ్రీగా డొనేట్ చేయడం జరిగింది. ఈ ఫ్రీజర్ ఇవ్వగానే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకురావాలి, ఇక్కడ లేకపోతే సిద్దిపేట నుంచి తీసుకురావాలంటే డబ్బులతోటి పని కాబట్టి ఎక్కువ డబ్బులు 5,000, 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఫ్రీగా మినిమం మెయింటెనెన్స్ ఒక ట్రాన్స్పోర్ట్ తీసుకొని ఇచ్చే విధంగా ఇంటర్నేషనల్ వైసీ ఫెడరేషన్ ఒక సేవా దృక్పథంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఎవరైనా చనిపోయిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఉంటే కూడా దీన్ని వినియోగించుకోవాలని. గజ్వేల్ పట్టణంలో మా ఆర్య వైశ్య సోదరుల ఆధ్వర్యంలో ముఖ్యంగా గోలి సంతోష్, ఆదిమూలం నారాయణ, కోట భిక్షపతి గారి సౌజన్యంతో ఒక మంచి కార్యక్రమాన్ని వారి డబ్బులతో ఒక ఫ్రీజర్ను ఇక్కడ ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రీజర్ని ఇప్పుడే మా పెద్దలు, రాష్ట్ర నాయకులు, మా వైశ్య ముద్దుబిడ్డ మా సీనన్న, ఉప్పల సీనన్న గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజానికానికి ఒక మంచి అవకాశంగా దీన్ని ఎవరైనా చనిపోతే దాదాపుగా వాళ్ళకు 2-3 వేలు, 4 వేలు దాంట్లో ఖర్చు రావడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబాలు దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాసేవనే మాధవ సేవ కాబట్టి ఒక మంచి ఆలోచనతో మా వైశ్య సోదరులు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం.